వరంగల్ కాంగ్రెస్ పంచాయతీకి ఎండ్ కార్డ్ పడడం లేదు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి నివేదికను ఇచ్చారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వచ్చిన నాటి నుంచే పార్టీలో సమస్యలు వస్తున్నాయి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది. జిల్లా నేతలు నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరిలు కొండా ఫ్యామిలీపై పలు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఇదే అంశంపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనిలో భాగంగా కొండా మురళిని పిలిచింది. గాంధీ భవన్ కు వచ్చిన మురళి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవిని కలిశారు. ఈ వివాదానికి సంబంధించిన 6 పేజీలతో కూడిన ఒక నివేదికను అందజేశారు. ఆ నివేదికలో రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. వరంగల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని అందులో తెలిపినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవమని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే తపన ఉందన్నారు. ఎమ్మెల్యేలపై చేసిన బహిరంగ విమర్శలు మంచివో చెడ్డవో తన అంతరాత్మకు తెలుసన్నారు. రెచ్చగొట్టవద్దని, తాను బలహీనున్నో బలవంతుడినో అందరికీ తెలుసన్నారు. తాను రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చానని, కడియం రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలన్నారు. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. అందరూ కూడా నాకు దగ్గరే. మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం ఏదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మల్లు రవణకు చెప్పడం జరిగింది. నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను రాజీనామా చేసిన, వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి. నేను మాత్రం రాజీనామా చేసి యునానిమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే, నేను ఒక్కనే యునానిమస్గా గెలిచిన. ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం వేయలేదు. అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసినప్పుడు ఆ రోజు మరి కొండా మురళీధరరావు పటేల్ ఉంటే నేను కొండా మురళి అని పెట్టుకున్నా. నాకు మాఫీ మీకు ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులో కేసులకే నేను భయపడలే. దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. కొంతమంది నేతల్లాగా పార్టీ మారి తాను పదవిని ఎంజాయ్ చేయడం లేదన్నారు కొండా మురళి. భారతదేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని తానేనని చెప్పుకొచ్చారు. బీసీలను గౌరవించాలని కోరానని, తాను దేనికి భయపడనని, తనకి సీఎం, పీసీసీ చీఫ్ అంటే గౌరవం ఉందన్నారు. మరోవైపు కొండా మురళి అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని, ఆరోపణలపై వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరినట్లు మల్లు రవి తెలిపారు. ఏ ఫిర్యాదులు ఉన్నా తమ కమిటీకి లిఖితపూర్వకంగా రాసి సంతకాలు పెట్టి ఇవ్వాలన్నారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు కాంగ్రెస్ లో అంతర్గత చర్చకు దారితీశాయి. మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మురళి చేసిన వ్యాఖ్యలపైన టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది.